ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 890వ నామం విశ్వగ్రాస. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ విశ్వగ్రాసాయై నమ. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారు ఈ విశ్వం యొక్క సృష్టికి, స్థితికి, లయకు కారణమై ఉన్నారు కాబట్టి విశ్వభ్రమణకారిణి అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ నామంలో అమ్మవారు ఈ సృష్టి యొక్క లయకారిణిగా దర్శనమిస్తున్నారు. ఈ నామానికి అర్థాన్ని మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఈ సృష్టిలో జీవరాశులను పరిశీలిస్తే అవి ఆహారం కోసం ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. శాకాహారులు మొక్కలపై, గడ్డిపై ఆధారపడితే మాంసాహారులు ఈ శాకాహారులపై ఆధారపడతాయి. ఇది సృష్టి యొక్క నియమంగా ఉంది. ఈ సృష్టి లయమయ్యే సమయం వచ్చినప్పుడు అమ్మవారికి ఈ సృష్టి యావత్తు ఆహారమైపోతుంది. అంటే ఈ సృష్టిని అమ్మవారు లయం చేస్తారు అని ఈ నామం అమ్మవారిని విశ్వగ్రాస అని కీర్తిస్తుంది. అంటే విశ్వమును తన ఆహారంగా స్వీకరించే తల్లి అని ఈ నామం అమ్మవారిని కీర్తిస్తుంది. ఇక ఈ నామానికి మరో అర్థాన్ని కూడా తెలుసుకుందాం. మనం వరుస నామాలలో అమ్మవారిని యజ్ఞ స్వరూపంగా తెలుసుకుంటూ ఉన్నాం కదా. యజ్ఞంలో వేసిన ఆహుతులు అన్నింటినీ అగ్ని స్వరూపంలో అమ్మవారే స్వీకరిస్తున్నారు. కాబట్టి అమ్మవారు విశ్వగ్రాస అంటే యజ్ఞములో వేయబడ్డ, సమర్పించబడ్డ సమస్తమైన ద్రవ్యములను స్వీకరించు తల్లి అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. కాబట్టి యజ్ఞంలో మనం ద్రవ్యములను సమర్పించే సమయంలో స్వయంగా అమ్మవారికి సమర్పిస్తున్నామనే భక్తి భావనతో అత్యంత శ్రద్ధగా, వినయంగా సమర్పించాలి అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. అమ్మవారి అనుగ్రహాన్ని ఎల్లవేళలా కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.